మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజా సమస్యల కోసం ఒక ఫైర్ బ్రాండ్గా పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో. అతనే ఏఐసిసి మెంబర్ జె లక్ష్మీనరసింహ. అంటే మీ లెక్కనే చాలా మంది ట్రై చేశారు, రాజకీయాల్లో దిగారు, వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు అలా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఎందుకు అణిచివేస్తున్నారు? మిగతా విద్యార్థి నాయకులు ఎందుకు అణిచివేస్తున్నారు? నేనేమంటా అంటే ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. మనము విద్యార్థి నాయకుడుగానే మనం ఏ విధంగా అనేది మీ లక్ష్యం మీకు ఉంది, వాళ్ళ లక్ష్యం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ లక్ష్యాలు ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు గుర్తించారు? నేనేమంటా అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. అది రాజకీయాల్లో అయినా కానీ మిగతా విద్యార్థి నాయకులకు ఎవరు లేదంటారా? మీరు నన్ను ఒకసారి గమనించండి. అంటే మీరు ఒక్కటే స్టెబిలిటీ ఉందా? మీకు ఒకటే అంటే అంత వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ వే ఆఫ్ లో మిగతా పార్టీలో అంటున్నా. అంటే నేనేమంటే మిగతా పార్టీలో అంటే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఎవరు లేరనే ఉద్దేశంతో నేను అవసరం అనుకొని కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తున్నట్టు. ఇప్పుడు అదే టీడీపీలో వైసీపీలో కూడా చాలామంది విద్యార్థి నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళ అవకాశం ఇవ్వకపోవచ్చు వాళ్ళందరూ. కానీ మా పార్టీలో అట్లా కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం. నాకు ఈరోజు ఇంకో కింద డబ్బు సంపాదించుకున్నారు కాబట్టి మీకు హోదా దక్కింది అనుకోవచ్చా? డబ్బుతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డబ్బు చూడదు, ఇదైతే వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్స్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. నాయకత్వ లక్షణాలు చూస్తుంది, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళే చూస్తుంది, వీళ్ళ కమిట్మెంట్ ఉందో లేదో అని చూస్తారు. చాలామంది విద్యార్థి నాయకులను కూడా నేను చాలా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నారు. కానీ ఒక స్టేజ్ విద్యార్థి సంఘం అనేది, ఆ స్టేజ్ దాటిన తర్వాత మనం పాలిటిక్స్లోనో ప్రజాస్వామ్యంలోనో లేదంటే బిజినెస్లోనో మనం వెళ్ళాలి. కానీ ఇంక ఎప్పుడు మనం 60 ఏళ్ళు వచ్చినా మళ్ళీ విద్యార్థి సమైక్య అనుకుంటే మనం అట్లే ఉంటాం. అట్లా కాకుండా మనం కూడా స్టెప్ బై మన యొక్క పరిస్థితులు, సమాజాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం కూడా రాజకీయాల వైపా లేదంటే బిజినెస్ వైపా మస్ట్ అండ్ షుడ్. ఈరోజు నేను ప్రజల్లో నాకున్నటువంటి ఇమేజ్ కానీ, నేను చేసిన పోరాటాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ చేయలేదు. అది బీసీల కోసం కావచ్చు, ఎస్సీల కోసం కావచ్చు, ఎస్టీల కోసం కావచ్చు, మైనార్టీల కోసం కావచ్చు, ఓసీలో ఉన్న పేద విద్యార్థుల కోసం కానీ, మన ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు, ఎవరు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. కానీ నేను ఎన్నో పోరాటాలు చేసి సుప్రీంకోర్టు పోయి కూడా ఎంతోమంది బీసీల మేధావుల గురించి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని, వాళ్ళ యొక్క ఆలోచన తీసుకొని ఎన్నో సాధించాను. మా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను యూనివర్సిటీ దగ్గర దీక్ష చేసిన. 550 జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు విద్యార్థులకు మెడికల్ సీట్లు కోల్పోతున్నారని చెప్పి ఎంతో ఉద్యమం చేసిన, పోరాటం చేసిన, సుప్రీంకోర్టు వరకు పోయినా. ఆ జీవో అమలు చేసిన ఘనత నాదే. మళ్ళీ ఎవరు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదే. మా కడేమంటే ఆర్థికంగా లేకపోవడంతో ఓటుకు నోటు అనేది ఈరోజు ప్రజల్లో అది పాతుకుపోయింది. ప్రజలు ఓటు నోటుతో కొంటున్నారు. మా కాడ ఓటుకు నోటు కొనేంత శక్తి మా దగ్గర లేదు, డబ్బులు లేవు. అయినా కానీ ₹1 నేను పంచకపోయినా నంద్యాల పార్లమెంట్లో 57,000 ఓట్లు నాకు వేశారు. ఏం చూసి వేశారు మాకు? వాస్తవంగా మేము చేసిన పోరాటాలు, ఉద్యమాలు, మా ప్రజాసేవ, మా కమిట్మెంట్. 2019లో నేను ఓడిపోయినా కానీ ఎప్పుడే కానీ నేను కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి ఎక్కడ పోలేదు. నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి నేను ఎక్కడ కూడా పోలేదు. నేను నంద్యాల పార్లమెంట్లో ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు 4 ఉండాలి నంద్యాల పార్లమెంట్లో. కాంగ్రెస్ లీడర్లు 4 సీనియర్స్ 4. ఒకరు చింతలయ్య, ఊకట్టు వాసు, అక్కడ ఇస్మాయిల్, ఇబ్రహీం అని, ఈ 4 మాత్రమే ఉన్నారు 2019లో నేను కంటెస్ట్ చేసినప్పుడు. చాలామంది బయటతో పాటు వెళ్ళిపోయినారు, కొంతమంది సూర్యపాస్ అన్నతో కొంతమంది వెళ్ళిపోయినారు. నా కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. కొత్త లీడర్లు తెచ్చిపెట్టారు మీరు? అప్పుడు కొత్త లీడర్లు అంతా నేను గ్రామాల్లో తిరిగి 2019లో నేను పోతే కూడా నాకు ఆ ఊర్లు కాదు కదా, ఆ మండలంలో జెండా పట్టుకుంటూ లేడు. నేను 2019లో ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అసలు మీది కర్నూలు జిల్లా, ఎక్కువ ఇక్కడే మొత్తం కర్నూలులోనే ఉద్యమాలు చేసింది, కర్నూలు చదువుకుంది, మొత్తం కర్నూలులో మొత్తం ఏ సమస్యలు ఉన్నా కానీ కర్నూలు హాస్టల్ కావచ్చు ఏమన్నా కానీ ఇక్కడే పోరాటాలు చేసి ఇక్కడే బ్రతికి నంద్యాల జిల్లాకి వెళ్ళి అక్కడ ఎందుకు ఎంపీకి పోటీ చేశారు? ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది? వాస్తవంగా అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ కర్నూలు పార్లమెంట్లో అల్లిఖాన్ అన్న పోటీ చేయాలనుకున్నాడు ఎంపీగా. యాక్చువల్గా అతను కూడా బైరెడ్డి గారు ఏదో ఒక మాట మాట్లాడితే అతను కూడా అలిగి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు పార్టీలో ఉన్నానని. 100 సార్లు నేను కాల్ చేసి, అన్న మీలాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండాలా, మేము యువత కొత్తగా వచ్చినాం, మేము మీలాంటి లేకపోతే ఇక్కడ ఎవరికి కూడా టికెట్లు రావు, ఒకే సామాజిక వర్గాలకి టికెట్లు వస్తాయని చెప్పి ఆయనకు 100 సార్లు కాల్ చేసి మళ్ళీ నేను భంగపోయి కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్చువల్ అలిగిపోయినాడు. ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు. వాస్తవంగా ఇది మీరు అడిగినా చెప్తాడు. ఆయన సీనియర్ లీడర్ కదా కాంగ్రెస్ పార్టీలో. ఆయన 2014లో పోటీ చేసిన సీనియర్ లీడర్లు. కానీ
ఇక్కడ వచ్చిన కొంతమంది పెత్తనం చేయాలనుకున్నారు, అంటే ఈ వర్గాల పైన. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా బాగున్నాడు, కానీ ఏంటంటే పరిస్థితి పడకూడదు. మాట పడకూడదు, పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ పెత్తనాన్ని సహించలేకపోయినాడు, ఎందుకని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత బైరెడ్డి గారు చేరిన తర్వాత అతను డీసీసీ ప్రెసిడెంట్ చేయకూడదు అనేది అపోజ్ చేసినాడు. ఓకే. ఆయన డీసీసీ ప్రెసిడెంట్గా మేము ఉండాలని మేమంతా ఆయనకు సపోర్ట్ చేసాం, అలీఖాన్ గారికి. అప్పుడు అలీఖాన్ నేనే పిలిపించింది, అన్న రాను నువ్వు రాకపోతే కష్టం అని చెప్పి. బస్ యాత్ర అప్పుడు హైదరాబాద్లో ఉంటే నేను పిలిపించి బస్ యాత్రలో ఆయనకు తర్వాత మేము అందరం సపోర్ట్ చేసి ఆయన ఖచ్చితంగా డీసీసీ ఇవ్వాలని చెప్పి ఆ గొడవతోనే బైరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. యాక్చువల్గా అలీఖాన్ గారు డీసీసీ ఇవ్వడం వల్లనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది పార్టీ నుంచి, అంటే ఆ కమిట్మెంట్లో ఇవ్వడం లేదని. తర్వాత ఆయన చెప్పిన వాళ్ళకి అందరికి టికెట్లు ఇవ్వాలనేది కూడా బైరెడ్డి గారు సూచించడం జరిగింది. అలా కాదు, చాలామంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎప్పటి నుంచో 2003 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నాం. మా తాత ముత్తాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఒకవైపు ఉద్యమాలు చేసుకుంటూ కూడా ఏ శైలేంద్రనాథ్ గారు మినిస్టర్ వచ్చినా, బసరా సారయ్య మా ఇంటికి వచ్చినాడు నా మ్యారేజ్కి, అప్పుడు ఉమ్మరాష్ట్రంలో మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత శైలేంద్రనాథ్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. ఏ మినిస్టర్ వచ్చినా కానీ నేను ఇండైరెక్ట్గా పార్టీకి, అంటే ప్రజల సమస్యలపైన, విద్యార్థి సమస్యలపైన రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరకు పనిచేసిన అప్పుడు కూడా ఇండైరెక్ట్ కూడా నేను. వాస్తవం నంద్యాల జిల్లాలో ఎవరు నాయకులు లేరు, అక్కడికి పోవాల్సి వచ్చిందా లేకపోతే వాళ్ళు పార్టీ పంపించాల్సి వచ్చింది? ఖచ్చితంగా పార్టీ పంపించింది, ఆడ ఎవరు లేరు, నాయకులు లేరు, మీరు కంటెస్ట్ చేయాలా అని చెప్తే కొన్ని అందరినీ కూర్చోబెట్టి అడిగితే మాకు పరిచయాలు లేవు, మాకు పరిచయాలు లేవు. అనిపించలేదా కర్నూలు వదిలిపెట్టిపోతే సక్సెస్ అవుతానో లేదా, ఎందుకు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది, ఇక్కడే ఉంటే గ్రిప్లో ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మంచి స్థాయికి వస్తాను కదా అని? ఖచ్చితంగా అనిపించింది, కానీ పార్టీ అధిష్టానం ఆ రోజు రఘురెడ్డి సార్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అన్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు ఉద్యమాలు చేసి కొద్దిగా 2 జిల్లాల్లో కొద్దిగా పరిచయాలు ఉన్నాయి, నీకు కొద్దిగా పబ్లిసిటీ అయినా, అప్పటికే ఉద్యమాల రోజు నేను కంటిన్యూ ఉన్నా కాబట్టి పరిచయాలు ఉన్నాయి, కొద్దిగా మీడియా కానీ వీళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు ఎంపీకి పోటీ చేయండి అంటే నేను పార్టీ అధిష్టానం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా నేను పోవాల్సిందే. అట్లా పోయినా 2019లో పోయినాను. ఇంకా నాకు కొంచెం అక్కడ ఉన్న వదిలిపెట్టి రాలేకపోయినా పరిస్థితి. 7 నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేసినాను. అక్కడ అంతా మొత్తం బిల్డప్ చేశారు, మళ్ళీ కొంచెం కొందరు తీసుకొచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోయారు ఓడిపోతే. మళ్ళీ ఎందుకు అక్కడ జిల్లా అధ్యక్ష పదవి వదులుకొని మళ్ళీ కర్నూలుకి, అంటే ఇక్కడ ఇన్ఛార్జిగా ప్లస్ పాణ్యం సమన్వయకర్తగా ఉన్నారు? వాస్తవంగా నిజంగా చెప్తున్నా కదా, నేను 7 సంవత్సరాలు డీసీసీ ప్రెసిడెంట్గా రఘురెడ్డి సార్ ఉన్నప్పుడు నేను పనిచేసినాను, శైలజనాథ్ గారు ఉన్నప్పుడు పనిచేసిన, రుద్రరాజు గారు ఉన్నప్పుడు పనిచేసిన, సిరిమలమ్మ గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు వరకు కూడా మొన్నటి వరకు కూడా డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినాను. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నూతన నాయకత్వాన్ని నేను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నేను డీసీసీ పదవి అనేది నా స్వచ్ఛందంగా నేనే వదులుకున్నా. నూతన నాయకత్వాన్ని పెంపొందించాలి, నూతన నాయకత్వం రావాలి. నేను 7 సంవత్సరాలు పనిచేసిన, ఇంకో కొత్త వారికి ఇస్తే కొత్తలు కూడా కొద్ది ఉత్సాహంతో 3 ఏళ్ళు పనిచేస్తాడు కదా. కొత్త నాయకత్వాన్ని ఇప్పుడు నేను తీసుకొచ్చిన నాయకత్వం ఆయన కొత్తలో నాయకత్వం తీసుకొచ్చి అప్పుడు కాబట్టి ఇంకా బలం అవుతుంది కదా. ఆ విధంగా నేనే స్వచ్ఛందంగా వదులుకున్నాను. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే 2 సార్లు ఎంపీకి పోటీ చేసిన, ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. ఈసారి నేను పోటీ చేస్తే గెలవాలి, ఒక కాన్షియన్స్ ఎంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో నేను పాణ్యం నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా రేపు ఒక 6 నెలల తర్వాత గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా నేను ఒక ప్రణాళిక రచించుకున్నాను. ఖచ్చితంగా పాణ్యం నియోజకవర్గమా, కర్నూలు 1, 2 అవుతుందా, ఎక్కడైనా కానీ ఒక కాన్షియన్స్ ఎంచుకొని ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టే దిశగా నేను ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతోనే ఈసారి నేను జిల్లా అధ్యక్ష పదవి స్వచ్ఛందంగా వదులుకోవడం కూడా కారణం అదే. ఇంకా మీరు అన్నారు పాణ్యం నియోజకవర్గం లేదా 1, 2 అంటే కూడా పాణ్యం కలుస్తుంది. అక్కడ గౌరు వాళ్ళ ఫ్యామిలీ కానీ, కార్సన్ ఫ్యామిలీ కానీ ఎదిరించి మీరు నిలబడి గెలిచే సత్తా ఉందా? ఖచ్చితంగా ఉంది. నేను నిరూపించిన కదా ఇప్పుడే. ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ ఓడిపోయినారు కదా. ఓడిపోయినా ఈరోజు ఒక విషయం చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళకాడ డబ్బు బలం ఉండొచ్చు. ఈరోజు నాకు ప్రజలు ఒక సింపతి ఉంది, అరే 2 సార్లు ఎంపీకి పోటీ చేసినాడు, అయినా ప్రజలను ఇక్కడే రోజు పోరాటం చేస్తున్నాడు. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు. నేను అప్పుడు అంత గుర్తింపు లేకపోయిండవచ్చు పార్టీలో, కానీ ఇప్పుడు నేను చాలామందికి గుర్తింపు ఉంది. తర్వాత నేను చేసే పని కూడా, విధానం కూడా ఇది చాలా ఆకర్షితులు. గుర్తింపుతో ఓట్లు పడతాయా అన్నారు కదా, డబ్బు లేనిదే ఇప్పుడు ఓట్లు పడవని. ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఇప్పుడు అందుకే నేను నా పర్సనల్ బిజినెస్ కోసం కూడా జిల్లా అధ్యక్ష పదవి వదులుకోవడం జరిగింది. వాస్తవంగా నా పర్సనల్ బిజినెస్ కానీ ఈరోజు చూసిన 2 సార్లు ఆర్థికంగా కూడా ఎదగాల, చెప్పేసి కోరుకుంటున్నారు. ఆర్థికంగా ఎదగాల, తర్వాత వ్యాపారాలు చేసుకోవాలా, కొద్దిగా ఫ్యామిలీకి కూడా టైం కేటాయించాలా, పర్సనల్ పనులు చూసుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా అధ్యక్ష పదవి అనుకున్న. తర్వాత ఇప్పుడు నేను ఒక నియోజకవర్గం అనుకో, 5 మండలాలు అనుకో, 4 మండలాలు అనుకో, నేను ఖచ్చితంగా ఆ శక్తి మేరకు నేను చేసుకోగలుగుతా. కింద గ్రామ స్థాయి నుంచి క్యాడర్ తయారు చేసుకోగలుగుతా. కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా
29లో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 60-70 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం కూడా ఉంది. అది శరణమ్మ నాయకత్వంలో చెప్పలేం కూడా. ఒకవేళ వీళ్ళగిన కూటమిగిన సపరేట్ పోటీ చేశారనుకో కాంగ్రెస్ పార్టీ సీఎంఐ అభ్యర్థి అవకాశం కూడా ఉంది. కంటే రాసి పెట్టుకోండి. వాళ్ళగిన కూటమిగిన ఇడిపోతే అంటే విడిపోవాలని కోరుకుంటున్నారు అంటే ఇడిపోవడం కొలం కాదు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఇప్పటికే స్టార్ట్ అయింది. విడిపోతే మీకు మంచిగా అవుతుంది. ఇప్పటికే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అప్పుడు వ్యక్తుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. నేను గిన కష్టపడి పనిచేసుకుని అనుకో 50,000 ఓట్లు తెచ్చుకోనుకో కాన్ఫరెన్స్లో నాదే గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఆ విధంగా నేను కూడా మా లీడర్లకు కూడా మా నాయకత్వం కూడా అందరికీ ఏం చెప్తున్నా అంటే ఊరికి నేను కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నేను దేశం అంతా తిరుగుతున్నా అనేది కాదు నాయన. కనీసం మన ఊర్లో, మన గ్రామంలో, మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మా వాళ్ళు లెక్కేస్తే 300 మంది మెయిన్ లీడర్స్ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. మా నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? 14 మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మెయిన్ లీడర్స్ 300 మంది ఉంటారు. అంటే ఒక ఫైనాన్షియల్గా కానీ క్యాపబుల్ పర్సన్స్ కానీ లెక్కేసుకుంటే 300 మంది లీడర్స్ ఉంటారు బాగా. అదే 300 మంది ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్లో ఎంచుకొని గిన కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాదు? ఆలోచన చేయండి, ఎందుకు రాదు? ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, వాస్తవంగా నన్ను ఎవరేమని అనుకున్నా బాధలేదు. ఈరోజు నేను జిల్లా అధ్యక్ష పదవి వదులుకోవడం కూడా కారణం అదే. ఫస్ట్ నా గ్రామంలో, నా ఇంటి పక్కలో, నా వార్డులో, నా ఏరియాలో కాంగ్రెస్ పార్టీ గురించి నేను బలోపేతం చేయకుండా నేను నంద్యాల పార్లమెంట్ అంతా తిరిగి చూసా, 2 సార్లు తిరిగిన, శక్తి మేరకు క్యాడర్ తయారు చేసిన. కానీ ఇప్పుడు నేను ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా, చాలు. నేను అక్కడ పోటీ చేసి అక్కడ గెలవాలా. అందుకని పాణ్యంలో ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టించారు. ఖచ్చితంగా అదే అనుకో. ఇప్పుడు ఏంటంటే నాకే ఇల్లు లేనప్పుడు నా కార్యకర్తలకు ఏం అండగలుగుతా నేను? వాస్తవం కదా. ఇప్పుడు నాకే ఇల్లు లేనప్పుడు ఇక్కడ నాకు ఏ విధంగా నేను కార్యకర్తలకు భరోసా ఇవ్వగలుగుతా? మీ ఫాదర్ సామాన్య ఎంప్లాయీ, అంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ, మీ వైఫ్ కూడా సాఫ్ట్వేర్, మీరు రియల్ ఎస్టేట్, ఇంత పెద్ద ఇల్లు కట్టించారు అంటే మొత్తం రేపు పొద్దున కార్యకర్తలు రావచ్చు, అందరు రావచ్చు, ఒక కార్యాలయం ప్లస్ ఇంటిలాగా నిర్మించుకున్నారు. ఇదంతా ఖచ్చితంగా అదే ఉద్దేశంతో నిర్మించిన 7 సెంటర్లో ప్రణాళికతో ఉన్నారు. అయితే పక్క ప్రణాళికతో ముందర కూడా ఒక ఆఫీస్ కూడా కట్టిస్తున్నాను నేను. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా కానీ ఇంతవరకు మన కాంగ్రెస్ లీడర్ ఇంటికాడ ఆఫీసే కాదు, అర్ధరాత్రి పోయినా డోర్ తడితే పలికేటట్టు ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు నాకు ఇల్లు లేకపోతే కార్యకర్తకు ఎక్కడ రమ్మని చెప్పాలి? నేను వచ్చినాక 2019లో ఎంపీ కంటెస్ట్ చేసిన తర్వాతనే నంద్యాల పార్లమెంట్లో ఈరోజు ఆఫీస్ లేదు. అందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికన్నా ఆఫీసులు పెట్టడం వల్ల నంద్యాల పార్లమెంట్లో ఎక్కడ ఆఫీస్ లేవు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోలా, నాయకుల దగ్గర పోలా? అదే కదా ఇప్పుడు నేను కార్యాలయం లేదు. నంద్యాల నేను పోయిన తర్వాత ఒక ఆఫీస్ తీసి ఇది నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని చెప్పి ఒక బాడెక్కు తీసి కార్యకర్తలకు ఒక ఆఫీస్ ఉందని చెప్పి ఒక భరోసా ఇచ్చిన. ఇక్కడ ఎంతోమంది నంద్యాల నుంచి ప్రధానమంత్రులు అయినారు, రాష్ట్రపతులు అయినారు, గవర్నర్లు అయినారు, ఎంతోమంది మంత్రులు అయినారు, ఎంతోమంది ప్రధానమంత్రుల దగ్గర చక్రం తిప్పిన ఎంపీలు అయినారు. కానీ నంద్యాల పార్లమెంట్లో పార్టీ ఆఫీసు లేదు. చెప్పుకుంటే నిజంగా మాకు పరుగు పోతుంది కాంగ్రెస్ పార్టీకి. నెక్స్ట్ మీరు కూడా నంద్యాల నుండి పోటీ చేశారు, మీరు కూడా ఏదో ఒకటి అవుతారని బాగా నమ్మకం ఉన్నట్టుంది. నంద్యాల నుంచి కానీ ఖచ్చితంగా అయితే నేను ఒక నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి పాణ్యం నుంచే నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా పాణ్యం ప్రజలకు 24 అవర్స్ నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను. కాన్స్టిట్యున్సీ వైజ్గా, గ్రామ వైజ్గా, వార్డు వైజ్గా కూడా త్వరలో మన వార్డు మన బాధ్యత అనే ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. మన గ్రామము మన బాధ్యత అనే ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటున్నాము. రేపు నేను గెలిచే పార్టీ అయితేనే పోటీ చేస్తాను. చేయకపోతే కొత్త నాయకత్వానికి ఖచ్చితంగా టికెట్ ఇప్పించే స్థితిలో ఉంటాను. కానీ ఆ టికెట్ నేను పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదని నేను సత్యంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటిది. పేద వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందాలి, అందరూ సమానంగా చూసేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇప్పుడు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీతో నిబద్ధత ఉంటారు కదా. ఇతను ఎవరు? రామ్మోహన్ నాయుడు. కొల్లు రవీంద్ర గారు. ఈ పార్టీ ఏ పార్టీ? వీళ్ళు టీడీపీ. అది నేను ఒక బీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లో అన్యాయం జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించాలని చెప్పి సందర్భంలో కలిసి ఒక రిప్రజెంటేషన్ చేసి సన్మానం చేసినది. ఎందుకు చంద్రబాబుతో కూడా ఉంది, నా ఫోటో చూపించండి. నేను 2009లోనే చంద్రబాబుతో వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా. అతను నేను గూడూరు దగ్గర పక్కన మణిగాంధీ ఉంటారు. టీడీపీ వాళ్ళతో కూడా మెయిన్ లీడర్తో సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళతో కూడా ర్యాప్ పెట్టుకున్నారు సింహ. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ కండువ కోసమే. నేను కలిసేది కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను బీసీ నాయకులు, మినిస్టర్లు,
వీళ్ళతోనే ఎక్కువ టచ్లో ఉంటా కానీ ఎందుకంటే సమస్యల మీద వాళ్ళకి అదే రిప్రజెంటేషన్ తీసుకుపోతుంటా. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎలా సన్నిహితం ఉంది? గతంలో కూడా ఒక ఉద్యమకారుడే, మీరు కూడా ఉద్యమకారు చేస్తుంటే ఇప్పుడు సీఎం హోదా ఉంది. ఎలాగా అంటే మీ సన్నిహితం అంటే అప్పట్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు సీఎం అయినా ఎలా ఉన్నాడు? నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా కలిసిన రేవంత్ రెడ్డి గారిని, సీఎం అయిన తర్వాత కూడా నేను దస్పలా హోటల్లో కూడా ఒక కార్యక్రమంలో కలిశాను. కానీ ఆయన సీఎం అనే ఒక హోదా అహంకారం కూడా ఎప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే పలకరింపు. ఎవరు పోయినా కానీ బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు, అదే విధంగా పలకరిస్తాడు తప్ప అతని దగ్గర అహంకారం నేను చూడలేదు. కానీ ప్రజల కోసం పోరాటం చేసేటప్పుడు మనం అహంకారిగా ఉండాలి. ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు అతను చూసి ఏదో పెద్ద అహంకారి లేదంటే ఏదో అనుకుంటారు. కానీ నిజంగా ఆయన సీఎం అయినా సీఎం కాకపోయినా కూడా ఆయన తీరు అట్లే ఉంది. ఓకే, ఫైనల్గా లక్ష్మీ నరసింహ యాదవ్ గారు రేపు మీరు పాణ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఫైనల్గా మీ గోల్ ఏంటి? మీరు చెప్పేది ఏం చెప్తారు ప్రజలకి? అంటే ఇక్కడ బలమైన పార్టీలు ఉన్నాయి, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మీరు కాంగ్రెస్ పార్టీ, మీరు ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా నేనైతే ప్రజలకు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేశాను, పోరాటాలు చేశాను, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నేను ఏదో మిగతా వాళ్ళ మాదిరి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. చాలామంది అందరూ సేవా కార్యక్రమం చేశారని చెప్పుకుంటారు. ఓకే, చెప్పుకోవడం పోయి ఫోటోలు అవి చూపిస్తారు అంతే, లేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయినాము మేము చేసాము అంతే. ఓకే, చాలామంది చెప్పుకుంటారు. ఏంటి ఉపయోగం? ఒకసారి చూడు నువ్వు, నేను చేసిన ప్రోగ్రామ్స్ ఈరోజు ఇది ఎప్పుడు నేను పోరాటం చేసిన ఒకసారి చూడండి. ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ ముట్టడి ఏ సంవత్సరము? 2019లో. ఓకే, ఇది 2019. ఇది రాయలసీమ ఉద్యమం. చూసుంటారు శ్రీరాములని. అందరం కలిసి రాయలసీమ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళం. ఇది నేను ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేసినది. ఇది రఘురెడ్డి గారితో పాదయాత్ర అందరినివా పూర్తి చేసిన సందర్భంగా మల్యాల నుంచి అనంతపురం పాదయాత్ర చేస్తున్నప్పుడు వేలాది మంది విద్యార్థులను అప్పుడు రియంబర్స్మెంట్ స్కీమ్ కోసం కానీ హాస్టల్ విద్యార్థుల సమస్యల కోసం కానీ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తుండేది. ఇది నేను దీక్ష చేసేది నేను. చూడండి ఇది ఢిల్లీలో నేను ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసినది ఢిల్లీలో. ఇది అప్పుడు ముఖేష్ కుమార్ మీనా ఉన్నప్పుడు ఎన్నో ఆయన ఒక సమస్య కాలేజీ మీద సమస్యలు ఇస్తే ఒక 5 నిమిషాలు స్పందించే వ్యక్తి ఈయన. ఓకే, అప్పుడు కలెక్టర్గా పనిచేశారు ముఖేష్ కుమార్ మీనా. ఈయన మినిస్టర్, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ బసవరాజ్ సారయ్య. ఇంకా రఘురెడ్డి గారు. ఇది నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు అప్పుడే నేను జూనియర్ కమాండర్గా పనిచేసిన ఆయన. అది ఏ సంవత్సరం? ఇది 2007లో. అప్పుడే నేను మీడియా వాళ్ళతో మాట్లాడేవాడిని. అప్పుడే ఇది ఒక నేవీ క్యాంప్. ఇది నేవీ క్యాంప్లో పల్లం రాజు గారితో కలిసి నేను నేవీ క్యాంప్ చేసిన. ఇప్పటికి నరసింహ గారు అనేది చూడండి తేడా చాలా. ఒకటి మీ ఫోటో నేను సెల్లో మీకు, ఇది అప్పుడు గవర్నర్ కలిసినది స్టూడెంట్ సమస్యలపైన రఘురెడ్డి గారితో కలిసి, సార్ గారితో కలిసి, మల్లికాను నేను అప్పుడు ఉన్నటువంటి గవర్నర్తో కలిసిన ఫోటో. ఇవన్నీ కూడా అవే. ఇది హాస్టల్ నిద్ర కార్యక్రమం. ఇది నేను సుప్రీంకోర్టుకు పోయి విద్యార్థుల కోసం పోరాటం చేసేది. సుప్రీంకోర్టు ఇది. నేను మిగతా వాళ్ళ మాదిరి ఎవరి పేర్లో చెప్పుకొని రాలేదు. నా స్వతహాగా నేను ఉద్యమాలు చేసిన, పోరాటం చేసిన. ఒకసారి అన్న ఆల్బమ్ ఉంది కన్నా, నా చిన్న వయసులో ఏ విధంగా ఉద్యమం చేసినా చూడండి. అంటే ఎందుకంటే నేను సృష్టించుకున్నాం. మా పేరును మేమే సృష్టించుకున్నాం. మా తాతల పేరు, మా ముత్తాతల పేర్లు చెప్పుకొని మేము రాజకీయాల్లోకి రాలేదు. ఇది కేఈ కృష్ణమూర్తి గారితో దీక్ష చేసి ధర్నా చేస్తున్నది బీసీ విద్యార్థుల రియంబర్స్మెంట్ కోసం. నా సైకిల్ యాత్ర చేసింది. ఇది ఆకలి కేక యాత్ర చేసేది. ఇది హాస్టల్ నిద్ర కార్యక్రమం. ఇది అప్పుడే విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించేది. ఇప్పుడు కాదు, 2004-05లో. చూడండి ఒకసారి నేను ఎట్లున్నప్పుడు చిన్నపిల్లలు మాదిరి. అంటే నేను ఈరోజు సేవా కార్యక్రమాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు 2009లో ఇతను వస్తున్నాం మీకోసం పాదయాత్ర సందర్భంగా గూడూరులో, ఇక్కడ పక్కన మణిగాంధీ ఉంటాడు నాకు తెలిసినంత వరకు, ఉన్నాడు. పాదయాత్రలో నేను 100 మంది విద్యార్థులు తీసుకుపోయి
బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలా రిప్రజెంటేషన్ ఇచ్చింది ఇది. కిషన్ రెడ్డితో కూడా అప్పుడు కలిసి నేను సమైక్య ఉద్యమం అప్పుడు రాయలసీమకి ఇవి కావాలా, మీ బీజేపీ పార్టీ నుంచి కేంద్రంలో మాట్లాడాలా, పార్లమెంట్లో మాట్లాడాలని చెప్పి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన దృశ్యం ఇది. ఇది నేను దీక్ష చేస్తున్నది. ఫస్ట్ సైకిల్ యాత్రతో సైకిల్ యాత్ర ఫస్ట్ నేను చేసింది ఇంకా ఉన్నాయి, వేరే ఉన్నాయి ఇంకా. నా స్టార్టింగ్ ఉద్యమానివి ఇంకా అసలు నన్ను గుర్తుపట్టలేరు మీరు. అది 2011లో. ఇది శైలజనాథ్తో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు. నా క్రమశిక్షణ నాకంతా వచ్చింది కూడా ఎన్సీసీలో నేర్చుకున్నాను. ఉద్యమం అంటే లీడర్షిప్ ఎలా ఉండాలా, ఎవరితో ఎట్లా మెలగాల ఏంది అనేది కూడా మాకు ఎన్సీసీలో. చూడండి, నేను మిగతా వాళ్ళ మాదిరి మేమేదో ఇవి చేసినాము అవి చేసినాము అని చెప్పుకునే వాళ్ళం కాదు. ఓకే, ఫైనల్గా మీరు ఇప్పుడు మీ గోల్ ఏంటి? యువత రాజకీయాల్లోకి రావాలి. ఈ ధనదాహం అనేది ప్రజలు కూడా ఓటుకు నోటు అనే దాని విషయంలో డబ్బిస్తేనే ఓటేస్తామనేది ప్రజలను చైతన్యవంతం చేయాలి, అది వద్దు అనేది. అలాంటప్పుడు నిజమైన నాయకులు మీరు ఎన్నుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాకు తెలిసినంత వరకు బయట మాట ఒక్కొక్కరు 20 కోట్లు 70 కోట్లు 100 కోట్లు పెట్టి గెలిచామంటున్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారు? అంటే మీ గోల్ చెప్పండి, మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? నేను చెప్తున్నా కదా, నేను జీరో పాలిటిక్స్ చేయాలనేది నా ఉద్దేశం. తర్వాత బడుగు బలిగిన వర్గాలు రాజకీయాల్లోకి రావాలి. సామాన్యుడు కూడా రాజకీయాల్లో వచ్చినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, సామాన్యుల పరిస్థితి కూడా తెలుస్తుంది. ఈరోజు ఏమవుతుందంటే తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ప్రజలు గమనించండి. గమనించి మీరు ఓటేసేటప్పుడు ఆలోచన చేయండి. ప్రజల కోసం మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు మమ్మల్ని ఆదరించండి, మేము మీకోసం పనిచేయడానికి ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రత్యేక హోదా కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ షర్మిలమ్మ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. అలా కావాలంటే ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కూడా మన గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలి. ఆ విధంగా ప్రణాళిక చేసుకొని ఖచ్చితంగా నేను వచ్చే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పాణ్యం నియోజకవర్గంలో డీలిమిటేషన్ ఏదనుకో 1, 2 అయ్యేదనుకో 2లో నేను కంటెస్ట్ చేస్తా, లేదా ఇదే పాణ్య నియోజకవర్గం అంటే పాణ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా. ఆ విధంగా ప్రణాళిక చేసుకుంటా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేను చట్టసభలో అడుగు పెట్టాలనేది నా లక్ష్యం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరసింహ గారు. థ్యాంక్ యూ. నా సుమన్ టీవీ వాళ్ళు గుర్తించి మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులను, రాజకీయ నాయకులను కూడా మీరు ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాయి. జర్నలిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన పాత్ర. సమాజంలో మీరు అందరూ కూడా సామాన్యులను ఎంకరేజ్ చేయండి, సామాన్యులను వైపు మీరు నిలబడండి, పేద వర్గాల ప్రజల పట్ల మీరు నిలబడండి. ఖచ్చితంగా మీకు నిలబడినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా నిలబడతారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఇవాళ లీడర్తో ఓపెన్ టాక్. మరో లీడర్తో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.